అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది 2025 ఆగస్టు 20వ తేదీన కూటమి ప్రభుత్వం మరొకసారి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికి అంటే గతంలో రిలీజ్ చేసినప్పుడు అంటే 2025 ఆగస్టు 2వ తేదీన కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ అయితే రిలీజ్ చేసింది కదా. అలా రిలీజ్ చేసినప్పుడు కొన్ని ఏరియాల్లో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఆ ఏరియాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. అలా ఎవరికైతే అంటే ఎక్కడైతే రిలీజ్ చేయలేదో అలాంటి ఏరియాల్లో ఈ అమౌంట్ వచ్చేసి 2025 ఆగస్టు 20వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే ఈ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేయించుకున్నారు అంటే చాలా మంది ఎన్పిసి స్టేటస్ అనేది చెక్ చేస్తుంటాయి. అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే ఎన్పిసిఐ నో యాక్టివేట్ అని లేదంటే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని ఇలా అయితే చాలా మందికి అయితే ఉంది కదా. అలాంటి వారిలో ఎవరైనా ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేయించుకుంటే అంటే వారి యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకుంటే కనుక అలాంటి వారికి కూడా 2025 ఆగస్టు 20వ తేదీన సాయంత్రం అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. చాలా మంది టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేశారు. మీకు డౌట్ ఉంటే చూడొచ్చు. చాలా మందికి అమౌంట్ అనేది 2025 ఆగస్టు 20వ తేదీన అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే గ్రేవెన్స్ రైజ్ చేసుకున్నారో అంటే రీసెంట్గా చాలా మంది గ్రేవెన్స్ అయితే రైజ్ చేసుకున్నారు కదా. అలాంటి వారికి అయితే ఇంకా అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఆగస్టు 20వ తేదీ వరకు కూడా గ్రేవెన్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో అయితే ఉంది. అప్పటి వరకు కూడా చాలా మంది కంప్లైంట్స్ అయితే పెడతారు కాబట్టి అవన్నీ కూడా వెరిఫై చేసుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం అయితే కావాలి. సో ఇలా గ్రేవెన్స్ రైజ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత వారికి కూడా త్వరలో మళ్ళీ ఈ అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గ్రేవెన్స్ రైజ్ చేసిన వాళ్ళైతే వెయిట్ చేయండి. వారికి ఇంకా అమౌంట్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఎవరు కూడా అమౌంట్ క్రెడిట్ అయిందని అయితే కమెంట్ చేయలేదు ఎలిజిబుల్ అయిన వాళ్ళు. సో గ్రేవెన్స్ రైజ్ చేసిన వాళ్ళైతే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. తప్పకుండా మీకు కూడా త్వరలో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. ఇక గ్రేవెన్స్ రైజ్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఆప్షన్ ఉందా అని డౌట్ అయితే రావచ్చు. ఆగస్టు 20వ తేదీతో ఆ ఆప్షన్ అయితే క్లోజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లాగిన్లో గ్రేవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. సో ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక కొత్త వాళ్ళు గ్రేవెన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మళ్ళీ ఈ గ్రేవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.